ఇవాళ మేం చెప్పేది కాదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక ఫ్రాడ్ ప్రాజెక్టు, పూర్తిగా విఫలమైన ప్రాజెక్టు, కేవలం డబ్బుల కోసం, కమిషన్ల కోసం ఈ ప్రాజెక్టు కట్టారు అని వాళ్ళు అధికారికంగా చెబుతున్నటువంటి సందర్భం. ఇది మోసం కాదా? ఇది నీ కుటుంబం కోసం ఉపయోగపడలేదా? ఒక ఎకరాకి నీరు రావాలంటే 60,000 కోట్ల కరెంటు బిల్లు అవుతే ఎవడబ్బ సొమ్ము అమ్మి కడతారు? అది ఈ ఆలోచన లేకుండా ఎందుకు కట్టారు? మీ కుటుంబం బాగు కోసం కాదా? ఇవాళ రకరకాలుగా రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా బీసీల్ని, దళితుల్ని రకరకాలుగా మోసం చేసినటువంటి చరిత్ర కేసీఆర్ది, కేసీఆర్ కుటుంబాంది. తెలంగాణ ఎవరు పోరాడితే వచ్చింది? ఉద్యమకారులు ఎంతమంది అసలు బాస్ తెలంగాణ వచ్చింది? ఎంతమంది అమరవీరుల కుటుంబాలు మీరు ఆదుకున్నారు? ఒక్కొడికను ఉద్యోగం ఇచ్చినారా? ప్రభుత్వం రాగానే మీకు ముఖ్యమంత్రి పదవి, మీ కొడుకు మంత్రి పదవి, మీ కూతురికి ఎంపీ పదవి, మీ మేనల్లుడికి మంత్రి పదవి, మీ తోరళ్ళు కొడుకు ఎంపీ పదవి, మీ కూతురు ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి, ఇవి ఇవ్వచ్చు. కానీ తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చినట్టు కుటుంబంలో ఎవరికి కూడా ఉద్యోగం, ఒక మంత్రి పదవి, ఒక ఎమ్మెల్యే పదవి, ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన పాపన పోయినావా? గజ్జ కట్టిన గద్దర్ని ఏ రకంగా అవమానించినావు? అలాంటి కళాకారులు ఎంతమంది అవమానించినావు? తెలంగాణ జాతీయం గీత పాడినటువంటి మహాకవిని ఏ రకంగా అవమానించినావు? ఆ తప్పులు మేము సరిదిద్దాం. ఇలా గద్దర్ పేరిట అవార్డు ఇస్తా ఉన్నాం. మహాకవి రాసిన పాటని తెలంగాణ రాష్ట్ర గేయంగా చెప్పగలిగినాం. మీకు మాకు పొంతనెక్కడయ్యా? తెలంగాణని అన్ని రకాలుగా నాశనం పట్టించి ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మాట్లాడు. తెలంగాణ పదాన్ని తీసేసినటువంటి గనుడు ఇలా జన్మభూమి గుర్తొచ్చిందట ఆయనకి. జన్మభూమి మీద ప్రేమ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర సమితిని పీకేసి ఎవరన్నా భారత రాష్ట్ర సమితి పెట్టుకుంటాడా? ఇలా జన్మభూమి ఎట్లా గుర్తొచ్చింది? మీలాంటి మిత్రులు ఫోన్లో కూడా మాట్లాడుకున్న స్వేచ్ఛ లేదు ఆ రోజు. మా ఫోన్లోనే ట్యాపింగ్లో ఉన్నాయి. ట్యాపింగ్ మహాగణుడు ప్రభాకర్ రావు అమెరికాలో ఉంటే దాని గురించి మాట్లాడలే. వరంగల్లో చేసిన మోసాల గురించి ఎక్కడ మాట్లాడలే. ఎన్ని మోసాలు చేశారో చెప్పలే. జనం ముందుకొచ్చి కళ్ళబుబురు కబుర్లు చెప్పినాడు. 2 BHK 2 బెడ్రూమ్ల స్కీమ్ ఎంత గరానా మోసమో తెలంగాణ ప్రజలకు తెలియదా? ఎన్ని బెడ్రూమ్లు కట్టించినావు నువ్వు? ఇలా కళ మేము సాకారం చేస్తూ ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు మొదటి సంవత్సరంలో 4.5 లక్షల ఇల్లు ఇస్తూ ఉన్నాం. ఇది మా ఘనత. నీ మోసాన్ని, మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని మోసం చేస్తే మేము దాన్ని ఇలా పూరిస్తున్నటువంటి సందర్భం. 10 సంవత్సరాల్లో నువ్వు ఇచ్చిన రుణమాఫీ ఎంత? 1,00,000 చొప్పున నువ్వు 30,000 కోట్లు దాటలే. చర్చకు సిద్ధం. మేము 15 మాసాల్లో ఎంత రుణమాఫీ చేశామో, 15 మాసాల్లో 21,000 కోట్లు ఇస్తే నువ్వు 10 సంవత్సరాల్లో 30,000 కోట్లు దాటలేని రుణమాఫీ. నువ్వు ఇలా రుణమాఫీ గురించి మాట్లాడుతూ ఉన్నావు. తెలంగాణ వచ్చింది నియామకాల కోసం. ఎన్ని నియామకాలు చేశారు మీరు? సోయి లేదా అప్పుడు? ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగాల కోసం తెలంగాణ తెచ్చుకున్నాం. సోయి ఎందుకు లేకుండా పోయింది? కుర్చీ ఎక్కగానే ఈ వర్గాలన్నీ మర్చిపోయిన మాట సందర్భం వాస్తవం కాదా? కుర్చీ ఎక్కే ముందు నువ్వు మాట్లాడిన మాటలు ఎన్ని? దళితుల గురించి మాట్లాడినావు, బీసీల గురించి మాట్లాడినావు, లంబాల గురించి మాట్లాడినావు, ముస్లిం గురించి మాట్లాడినావు. కుర్చీ ఎక్కినాక ఎప్పుడన్నా వాటి గురించి ఆలోచించినవా? ఇది దగా కాదా? మోసం